నువ్వు నువ్వు నీ స్వార్థం, నీ కుటుంబం, నువ్వు, నీ అమ్మ, నీ చెల్లి, నీ బిడ్డ, నా జీవితం. నాకున్నది ఓకే దొరికాడని నువ్వు పట్టుకుంటున్నావు. నువ్వు ఉండగలుగుతావు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి అది కాదు. ఆవిడ 30,000 కట్నం ఇచ్చి ఆళ్ళ నాన్న అన్నీ చెప్పి పెళ్లి చేశాడు. 2 పిల్లల్ని కంది. అతను ఏ రోజు ఆవిడని సంతోషంగా పెట్టలే. నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అతను సంతోషంగా పెట్టకపోయినా. ఆవిడ యాక్సెప్ట్ చేయడానికి కష్టం. ఆవిడ నేనేం తప్పు చేశా? నేను మొదటి భార్యగా వచ్చా, నన్ను శుభ్రంగా పెళ్లి చేసుకున్నాడు. ఆళ్ళు అడిగింది ఇచ్చా. నేను కష్టపడుతున్నా, నేను పని చేస్తున్నా. నన్నెందుకు చూడ్డు? నన్నెందుకు ఇట్లా తాగి హింసిస్తాడు? అని ఆవిడ అనుకుంటుంది. ఇక్కడ మనస్తత్వం అనేది ఇక్కడే వస్తది ఆయన చెప్పింది. సో నేననేది మీరు తప్పు చేశారని నేను అనడాలే. కానీ అది మీ మనస్తత్వం. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారన్నది చెప్పండి. ఇప్పుడు మమ్మల్ని అడిగితే నేను మీరు విడిపోయి సెపరేట్‌గా ఉండండి అని నేను చెప్పను. నా వరకు ఏంటంటే నాకు ఇక్కడ కనిపిస్తున్నది మీరందరూ కలిసి ఉంటేనే అప్పుడు అతనికి కూడా కాస్త బుద్ధి అనేది వస్తది. కలిసి చూసుకోవాలన్నది ఉంటది. ఒక బర్డెన్ ఉంటది. ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఆ ఇంట్లో ఉంటే నా కూతుర్ని చూడాలి, నా పెళ్ళాన్ని చూడాలి, నేను ఇక్కడ చీర కొంటే అక్కడ చీర కొనాలి, ఇక్కడ నగ కొంటే అక్కడ నగ కొనాలి, ఇక్కడ స్వీట్ కొంటే అక్కడ స్వీట్ ఇవ్వాలి అన్న బుద్ధి అతనికి రావాలి. ఆ శిక్ష అతనికి పడాలి అంటే మీరందరూ కలిసి ఉంటే అవుతుంది. నువ్వు విడిపోయావనుకో అతనికి ఏమి లేదు. అతను వెనకేమి లేదు. దులుపున్న 1/2 ఎకరం పొలం అమ్మేసుకున్నాడు కదా! పొలం అమ్ముకున్నాడు. మళ్ళీ ఉంది పొలం. పొలం ఎకరన్నర పొలం ఉంది. 2 ఇల్లులుండి. ఎవరికున్నాయి ఇల్లు? మా అత్త వాళ్ళకు. మీ అత్త వాళ్ళకుంటే మీ అత్త వాళ్ళు చచ్చిపోయిన తర్వాతనే ఇతనికి వస్తది. ముందు నేను చెప్పేది విను. అంటే మాది సొంతంగా 60 సెంట్లు పొలం ఉంది. మా సొంతంగా ఇల్లు ఉంది. ఎవరికి? మీ ఆయన పేరు మీద ఉందా? లేదండి, ఈ పొలం మాత్రం 60 సెంట్లు నా పేరు మీద ఉంది. నా పేరు మీద, మా నాన్న పేరు మీద. మీ నాన్న పేరు మీద నువ్వు ఉంది. అతను లేదని చెప్పాల్సిన అవసరం లేదు. రేపు పెళ్లి కనుక్కుంటే అతని పేరు మీద ఏం వస్తుందో తెలుస్తుంది. అతను చూసుకుంటానని అంటున్నాడు. ఆవిడ నాకేం అభ్యంతరం లేదంటుంది. కలిసే ఉంటాము మేము. నాకు ఎంత వస్తే నేను పని చేసుకున్న రోజు రూపాయి వస్తే అక్కడ రూపాయి, అక్కడ ₹10 ఇక్కడ ₹10 వస్తా. నాకు పని లేని రోజు నాకు పని లేదు. వాళ్ళిద్దరు కూడా కష్టపడాలి. అందరూ కలిసి కష్టపడి బతకాలి. ఇదే మా బతకని చెప్తున్నాడు అతను. అతని పేరు మీద ఏదైనా ఆస్తి ఉంటే అతనికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈక్వల్ గా డివైడ్ చేసి ఇస్తారు. రేపు ఆమెకు పుట్టిన బిడ్డ కూడా అతనికి కూడా ఇవ్వాల్సిందే. నాకు పెళ్ళయ్యేటప్పుడు అక్కడ 2 పిల్లలు ఉన్నారు, ఇక్కడ నీకు పిల్లగాడు ఉన్నాడు, ఆపరేషన్ చేయించుకో, ఉండదేదో అప్పటికల్లా అమ్మితే ఏం లేదు, మిగిలితే ఉండదేదో చెరుసగం పెంచుతానని నాకు ఆపరేషన్ కూడా చేయించారు. సరే ఓకే.